అసెంబ్లీలో కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ టాక్స్. ఈరోజు జరిగిన అసెంబ్లీ మీటింగ్లో టీఆర్ఎస్ తరపు నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు. అండ్ కాంగ్రెస్ తరపు నుంచి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కన్నా ముందే వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి రాగానే ఫస్ట్గా కేసీఆర్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా అని ఫ్రెండ్లీగా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన నోటుకు ఓటని నోట్ల కోసం సీట్లు అమ్ముకున్నాడని కేసు పెట్టారు కేసీఆర్ అనుచరులు. రేవంత్ రెడ్డి ఆ కేసు ఇప్పటికీ కేసీఆర్ పెట్టారని అనుకుంటున్నారు. కేసు వల్ల రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు పెళ్లికి కూడా వెళ్ళలేకపోయాడు. రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు జరిపించారు. రేవంత్ రెడ్డి జైల్లో ఉండడం వలన కూతురు పెళ్లి దగ్గరుండి జరిపించలేకపోయాడు. ఇలాంటి అవమానాలు జరిగినా కానీ ఏమీ జరగనట్టే ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్.